సార్, బంగ్లా ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి హెలికాప్టర్లో ఇండియాకు వచ్చి ఇక్కడి నుంచి యూకే వెళ్తున్నారు. షేక్ హసీనాకి ఈ రకంగా భారత్ సహాయం చేయడం వల్ల బంగ్లాదేశ్లో భారత్పై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? భారత్ అనవసరంగా ఆమెకి సహాయం చేస్తుందంటారా? యూకేకు వెళ్ళటానికి కూడా ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పుడు ఆమె యూకే కూడా ఆశ్రయం ఇవ్వటానికి అంగీకరించడం లేదు. ఇప్పుడైతే భారతదేశం ఇంకా ఆశ్రయం గురించి చర్చించలేదు. భారత ప్రభుత్వం అధికారికంగా చెప్పింది, ఆమె షాక్లో ఉన్నారు. ఆమె తేరుకున్నాక ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి తెలుసుకొని మేము రియాక్ట్ అవుతామని. సో భారతదేశానికి ఇబ్బందికరమే. ఎందుకంటే ఒకవైపు పొలిటికల్ అసైలం ఇస్తే డెఫినెట్గా బంగ్లాదేశ్లో వచ్చే అవామీ లీగ్ వ్యతిరేక ప్రభుత్వమే ఉంటుంది కనుక వారు భారతదేశం పట్ల వ్యతిరేక భావంలో ఉంటారు. ఇప్పటికే మనము దలైలామా స్పిరిచువల్ లీడర్ కనుక మేము పొలిటికల్ కారణాలు కాదు స్పిరిచువల్ కారణాలు ఆశ్రయించామని చెప్పి టిబెటన్ డిసిడెంట్ అయిన దలైలామాకు ఆశ్రయించాం. ఇప్పటికీ భారత చైనా సంబంధాల్లో అదొక ఇబ్బందికర అంశం. అందువల్ల షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం ఆ రకంగా ఇబ్బందికర అంశంగా ఉంటుంది. కానీ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం మనకి కొత్త కాదు. ఆమె మజ్బూర్ రెహమాన్ ఆమె తండ్రి హత్య తర్వాత 75 నుంచి 81 వరకు ఇండియాలోనే ఉన్నారు. ఆమె ఢిల్లీలోనే ఉన్నారు. అయితే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు ఆమె తిరిగి మాతృదేశానికి వెళ్ళి ఆ దేశ అధ్యక్షులు కూడా కాగలిగారు. సో అందువల్ల ఆ ఇబ్బంది ఉన్నది. కానీ మనకి ఇంకో మార్గం కూడా లేదు. ఎందుకంటే ఇన్నేళ్ళుగా అవామీ లీగ్ అధికారంలో ఉన్నప్పుడే భారత్ పట్ల స్నేహపూర్వకంగా బంగ్లాదేశ్ ఉంటూ వచ్చింది. సో అందువల్ల వీ హ్యావ్ హెవీలీ ఇన్వెస్టెడ్ ఇన్ అవామీ లీగ్. అవామీ లీగ్తో భారతదేశ అనుబంధం అలాంటిది. ఇప్పుడు తెగదెంపులు చేసుకున్నా అది అవామీ లీగ్ వ్యతిరేక రాజకీయ శక్తులు అంగీకరిస్తారా? అది అనుమానాస్పదమే. ఇప్పుడు మనం వ్యూహాత్మకంగా షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వకపోయినా మనమేమి న్యూట్రల్ అని బంగ్లాదేశ్లో ఉన్న ప్రస్తుతం అధికారులు రాబోతున్న రాజకీయ శక్తులు ఎవరూ భావించరు. మనం ఖచ్చితంగా షేక్ హసీనా సపోర్టింగ్ కంట్రీగానే భావిస్తారు. అందువల్ల ఆమెకు ఆశ్రయం ఇచ్చినా ఇవ్వకపోయినా జరిగేది అది. దానికి తోడు ఇందులో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లాంటి పార్టీలు ఉన్నాయి. ఇది క్లియర్గా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఇస్లామీ, జాతీయ పార్టీ వీళ్ళ పేర్లు కూడా ఆర్మీ చీఫ్ చెప్పాడు. మేము ఎవరెవరితో చర్చలు జరిపామని. తాత్కాలిక ప్రభుత్వంలో వీళ్ళు చేరబోతున్నారు. వీళ్ళందరూ కూడా నోన్ యాంటీ ఇండియన్. సో అందువల్ల దానికి తోడు జమాత్ ఇస్లామీ లాంటి పార్టీలు భయంకరమైన ఇస్లామిక్ రాడికల్స్. సో అందువల్ల వీరు ఎలాగో యాంటీ ఇండియా స్టాండ్ తీసుకుంటారు. ఇక మనకి ఇంకో మార్గం కూడా ఉన్నదని అనుకోను. అయితే బహుశా భారతదేశం సాధ్యమైనంత మేరకు షేక్ హసీనాను ఒప్పించి ఆమెను మరో సురక్షిత ప్రాంతానికి తరలించేంత వరకు బాధ్యత తీసుకొని తరలిస్తాను అనుకుంటాను. సో ఇండియాలో ఆశ్రయం ఇవ్వడం కన్నా థర్డ్ కంట్రీలో ఆశ్రయం ఇచ్చి ఆమె అక్కడికి చేరుకునేలా జాగ్రత్త పడతాం. సో అలా రకంగా చేయడం వల్ల షేక్ హసీనా భద్రతకు మనం గ్యారంటీ ఇచ్చినట్టు అవుతాం. అదే సమయంలో బంగ్లాదేశ్లో వచ్చే కొత్త ప్రభుత్వంతో మనం వ్యవహారం జరపాల్సి వస్తుంది కనుక దానికి ఇది ఇబ్బందిగా ఉండకుండా జాగ్రత్త పడతాం అనుకుంటాను. కానీ మరి ఇతర దేశాలు ఏవి అందుకు అంగీకరించాలి? ఇప్పుడు బ్రిటన్కు వెళ్దామని అనుకున్నారు, కానీ బ్రిటన్ ఇప్పటివరకు యాక్సెప్ట్ చేయలే. సో అందువల్ల ఇంకో న్యూట్రల్ కంట్రీ యాక్సెప్ట్ చేయాలి. ఈమె వెళ్ళటానికి రెడీ కావాలి. అది జరిగాక ఇండియా ఫెసిలిటేట్ చేస్తుంది. అందువల్ల ఇంకా పొలిటికల్ అసైలం అంటారు. భారతదేశంలో రాజకీయ ఆశ్రయం ఇవ్వడం అనే అంశము భారత ప్రభుత్వ ప్రతినిధులు ఇప్పటికీ షేక్ హసీనాతో చర్చించలేదు.